మీరెక్కడి నుంచి వచ్చారు? బంగారుపాలెం మండలం వెల్తూర్సేను పంచాయతీ. నా పేరు సుబ్రహ్మణ్యం. 2004లో రాజశేఖర రెడ్డి పరిపాలనలో మామిడి మొక్కలు ఇచ్చాడు. మామిడి మొక్కడు గుంతకు డబ్బు, చెట్టు పెట్టేదానికి డబ్బు, పుల్ల నాటేదానికి డబ్బు, కల్లేసేదానికి డబ్బు, నీళ్లు పోసేదానికి డబ్బు. ఆ చెట్లనే ఎంత సక్రంగా సాకి ఈరోజు పంట వచ్చింది. అదేవిధంగా 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం అంటే కూడా 18 రూపాయల నుంచి 30 రూపాయల రేటు వచ్చింది. ఆ రేటునే ఇప్పుడు ఏం చేశారో, అధికమైన క్రాపు ఎక్కువ వచ్చింది, పంట ఎక్కువ వచ్చింది, ఈ పంట వల్ల మాకు ధర ఇప్పించం లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాను చూడండి, 100% పంట నేను లేదని చెప్పడం లేదు. 50% పూర్తిగా కింద నేల రాలిపోయింది. మాకు వచ్చేదంట 40%. కానీ ఒక లోడు అమ్మితే 2 రూపాయల నుంచి 2.5 రూపాయలు పెట్టారు. ఇదే బంగారుపాలెం రాంపులో 2 రూపాయల నుంచి 2.5 రూపాయలు పెట్టారు. కానీ కోసేదానికి ఎంత తెలిసినా ఒక లోడు 5 టన్నులు కొయ్యాలంటే కనీసం అంటే కూడా 3.5 వెయ్యి. ఆ నుంచి ఇక్కడ రావాలంటే ఎంత వచ్చింది తెలిసిన 2.5 వెయ్యి. ఒక 3.5 2.5 ఎంత అండి? 6,000 రూపాయలు. 6,000 రూపాయలు. కానీ అది యాడికి సాలడం లేదు. ఈ అన్యాయము ఈ ప్రభుత్వము ఏం చేస్తాం నేను మాకే తెలియదు. మా గ్రామానికి ఎంఆర్ఓ గారు వచ్చారు. అయ్యా 8 రూపాయలు పెడతాము, మీరేం ఇబ్బంది పడొద్దు అన్నారు. ఆ రోజే కలెక్టర్ గారు మార్కెట్ యార్డ్లోకి వచ్చారు. ఆ రోజు కూడా కలెక్టర్ గారు చెప్పినారు. ఎవ్వరు మాట వినడం లేదు. ఈరోజు 2 రూపాయల నుంచి 2.5 రూపాయలు గిట్టు మందులు కొట్టేదానికి, పాదులు కట్టేదానికి, నీళ్లు కట్టేదానికి పూర్తిగా సాగడం లేదు. మొత్తమే రైతులు పూర్తిగా ఇబ్బందులు పడి కంటి నీరు కార్చుకుంటా ఈ బంగారుపాలెం జగన్మోహన్ రెడ్డి ఏమి గిట్టుబాటు ధర రాలేదని వస్తే రోడ్డుగా నిలేసినారు. రోడ్డుగా బ్యానర్ వేసినారు. రోడ్డుగా నిలేసినారు. పూర్తిగా నిలదీసి మామిడి తోపుల్లో దూరి, కయ్యల్లో దూరి, చెట్లో దూరి, అడవుల్లో దూరి, అడుగడుగు పోలీసులు ఆపి ఇబ్బందులు బాగా చేశారు. మా కష్టాలు చెప్పుకుందామని ఉంటే కానీ మన చెప్పనీయకుండా రైతులను రానిచ్చకుండా నానా ఇబ్బందులకు గురి అయ్యి ఈరోజు బంగారుపాలెంలో మా జగన్మోహన్ రెడ్డి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. అదే గిట్టుబాటు ధర ఇస్తారని నమ్ముతూ ఈ బంగారుపాలెంకి వస్తారని పూర్తిగా అయ్యా ఒకటి చెప్తాను. ముస్లింలు మామిడి తోప కొనేది ధర లేదంటే ఆ మామిడి చెట్టుగా ఏలాడుకుండేది, ఉరిపోసుకుండేది. కానీ ఈరోజు రైతు ఆత్మహత్య చేసుకునేదానికి, సూసైడ్ చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంది. చేసుకుంటారు కూడా. ఇంకా బతకలేము. జగన్మోహన్ రెడ్డి వచ్చేంత వరకు ఈ బంగారుపాలెం మండలం బాగుపడదు.